హాయ్ స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి తాడేపల్లిగూడెం అమ్మ. దీనికి సిఎస్సి మనకు ఓన్లీ మరి ఏపీ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ కోటా మరి సిఎస్సి ఓపెన్లో 17,500కి సిఎస్సి వచ్చింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ త్రిపుల్ ఈసీఈ 29,759. మరి ఈసీఈ ఫీమేల్కి 35,000కి వచ్చేసింది. 40,000కి త్రిపుల్ వచ్చింది 40,500. మరి మెకానికల్ 47,326. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ 54,339. కెమికల్ ఇంజనీరింగ్ 57,067. మరి చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ 61,356. మెకానికల్ ఇంజనీరింగ్ 73,889. మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ అబ్బాయిలకి 77,000కి వచ్చేసింది. బయోటెక్ 81కి వచ్చింది. బయోటెక్ ఫిమేల్, బయోటెక్ మేల్కి ఇక్కడ మేల్కి ఎక్కువ వచ్చేసింది. చూడండి 84,000. ఫిమేల్కి 81. మెటలర్జికల్ అమ్మాయిలకి 89. సివిల్ ఇంజనీరింగు 89,820. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ యొక్క 24,000కి ఇక్కడ ఎన్ఐటి అంటే ఇది టైర్ 3. ఏపీ ఎన్ఐటి అనేది టైర్ 3. కాకపోతే మన తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొంత మిక్సింగ్ ఉండదు కాబట్టి దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి 21,000కి వచ్చిందమ్మా హోమ్ స్టేటు. ఈసీఈ 30,000కి వచ్చేసింది అబ్బాయిలకి. ఈడబ్ల్యూఎస్ ఈసీఈ ఫీమేల్కి 39,790. మరి త్రిబుల్ ఎలక్ట్రిక్ 45,000 అబ్బాయిలకి. మెకానికల్కి 49,732. ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ 59,372. సివిల్ ఇంజనీరింగ్ 72,000. మెకానికల్ 75,740. మరి అదేవిధంగా మెటలర్జికల్ అండ్ మెటీరియల్ 79,045. బయోటెక్ అయితే 90,209. కెమికల్ ఇంజనీరింగ్ 93,000 అమ్మాయిలకి 197. సివిల్ ఇంజనీరింగ్ 96,355. మెటలర్జికల్ 97,562. ఇది స్టూడెంట్స్. మరి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కట్ ఆఫ్స్ అన్ని డేటా కూడా మీకు రావటం జరుగుతుంది. మరి ఓబీసీ ఎన్సీఎల్ హోమ్ స్టేటు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ విషయానికి వస్తే అబ్బాయిలు 26,590 సిఎస్సి బ్రాంచ్. ఈసీఈ బ్రాంచ్ 37,916. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 50,240. మెకానికల్ 55,681. కెమికల్ ఇంజనీరింగ్ 66,193. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 71,250. సివిల్ ఇంజనీరింగ్ 77,386. కెమికల్ ఇంజనీరింగ్ 81,739. మరి మెకానికల్ ఇంజనీరింగ్ 83,187 హోమ్ స్టేట్. బయోటెక్ 85,021. మెటలర్జికల్ 88,381. బయోటెక్ 91,551. సివిల్ ఇంజనీరింగు 91,305. మెటలర్జికల్ 91,000 అమ్మాయిలకి 461. ఈ విధంగా మరి వచ్చేసింది ఓబీసీ ఎన్సీఎల్. తర్వాత ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్ కూడా చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే లక్షల్లోనే ఉంటారు వీళ్ళు. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ న్యూట్రల్ అబ్బాయిలకి 1,17,000 చేంజ్ వచ్చేసింది. మెకానికల్ ఇంజనీరింగు 1,56,000. కెమికల్ 1,67,000. త్రిబుల్ అయితే ఫీమేల్ 1,70,000 69,937. మెటలర్జికల్ 1,71,237. సివిల్ ఇంజనీరింగ్ 1,78,000. మెకానికల్ ఇంజనీరింగ్ 1,81,358. తర్వాత చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగు అమ్మాయిలకి 2,11,000 కూడా వచ్చేసింది ఇక్కడ. బయోటెక్ 2,16,659. మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే హోమ్ స్టేట్ అమ్మ మనం 2,50,346. బయోటెక్ సివిల్ ఇంజనీరింగ్ 2,69,801. సిఎస్సి బ్రాంచ్ చూడండి ఇక్కడ 1,72,479 ఎస్సీ స్టూడెంట్కి హోమ్ స్టేట్ కోటా వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు అదర్ స్టేట్ కోటా చూద్దాం. మరి సిఎస్సి అదర్ స్టేట్ ఓన్లీ తెలంగాణ కానీ మరి దేశంలో ఉన్న మొత్తం ఇక్కడికి వస్తారు. మరి ఇక్కడ కట్ ఆఫ్ చూసినట్టయితే సిఎస్సి బ్రాంచి ఓపెన్లో 22,250 ఉంది. 30,000 ఏమో ఈసీఈ ఉంది. 31,000 సిఎస్సి ఫీమేల్కి వచ్చేసింది. 31,925. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 37,858. ఎలక్ట్రికల్ అండ్ ఈసీఈ 5,052,078. మెకానికల్ 52,000కి వచ్చేసింది. అమ్మాయిలకి ఈసీఈ 52,000కి వచ్చింది. అబ్బాయిలకి మెకానికల్ వచ్చేసింది. కెమికల్ ఇంజనీరింగ్ 55,972. మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చూసినట్టయితే 610,25. సివిల్ ఇంజనీరింగ్ 64,955 అబ్బాయిలకి. అమ్మాయిలకి త్రిబుల్ 61కి వచ్చింది. మెటలర్జికల్ మెటీరియల్స్ 65,000 అబ్బాయిలకి. అమ్మాయిలకి మెటలర్జీ
69,000కి, బయోటెక్ 70,000కి వచ్చింది చేంజ్. మరి ఈ విధంగా కెమికల్ ఇంజనీరింగు మరి 71,185, మెకానికల్ ఇంజనీరింగ్ 75,865, సివిల్ ఇంజనీరింగ్ 77,658, బయోటెక్ 82,791. మరి ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఇక్కడ చూసినట్టయితే సిఎస్సి బ్రాంచ్ 29,462, ఈసీఈ బ్రాంచ్ 37,478, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ 46,210, కంప్యూటర్ సైన్స్ 50,305, మెకానికల్ ఇంజనీరింగ్ 54,920, కెమికల్ ఇంజనీరింగ్ 58,000, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 61,000, మరి త్రిబుల్ అమ్మాయిలకి 64,000. మరి ఇది ఈడబ్ల్యూఎస్ అదర్ స్టేట్ అమ్మ, మరి తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. 71,081, బయోటెక్ 72,802, మెటలర్జికల్ 75,663, మెకానికల్ 93,072, సివిల్ ఇంజనీరింగ్ 96,084, బయోటెక్ 97,320, కెమికల్ ఇంజనీరింగ్ అయితే 1,07,541కి వచ్చేసింది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్. మరి ఓబీసీ చూసినట్టయితే మరి సిఎస్సి బ్రాంచ్ అదర్ స్టేట్ 29,450, ఈసీఈ 38,557, తర్వాత సిఎస్సి బ్రాంచ్ ఫిమేల్ 43,900, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 48,380 త్రిబుల్ అబ్బాయిలకి. అమ్మాయిలకి ఈసీఈ 60,000కైనా వచ్చింది. ఇక్కడ చూడండి లక్కీ పర్సన్స్, అమ్మాయిలకి ఈసీ 60,000కి కూడా వచ్చింది. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ 60,628, కెమికల్ ఇంజనీరింగ్ 63,870, మరి అదేవిధంగా సివిల్ ఇంజనీరింగు వచ్చి 67,509, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 68,609, మెటలర్జికల్ మెటీరియల్ 79,000, బయోటెక్ 80,000, మెకానికల్ ఇంజనీరింగ్ 81,000, కెమికల్ ఇంజనీరింగ్ 86,000. అమ్మాయిలకి ఇద్దరు మెకానికల్ వచ్చినాయి, ఆ విధంగా వచ్చింది. మరి అదేవిధంగా బయోటెక్ 89,000, సివిల్ ఇంజనీరింగ్ 92,000, మెటలర్జికల్ 94,000. ఈ విధంగా డేటా అయితే వచ్చేసింది. మరి అదేవిధంగా చూసినట్టయితే ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే 86,281 సిఎస్సి బ్రాంచ్, ఈసీఈ 1,21,136, సిఎస్సి బ్రాంచ్ 1,59,351, మరి ఎన్ఐటి మెకానికల్ ఇంజనీరింగ్ 1,64,207, ఈసీఈ బ్రాంచ్ 1,65,249 ఫిమేల్, సివిల్ ఇంజనీరింగ్ 1,80,000, సివిల్ ఇంజనీరింగ్ ఫిమేల్ 1,97,750, బయోటెక్ 1,99,872, మెకానికల్ ఇంజనీరింగ్ 2 లక్షలు. ఇది ఫిమేల్ కోట. అబ్బాయిలకి అయితే 2,02,000, మెటలర్జికల్ మెటీరియల్స్ అమ్మాయిలకి 2,08,000. ఈ విధమైన డేటా ఉంది. ఎస్టీ స్టూడెంట్ విషయానికి వద్దాం, వీళ్ళు తక్కువ ఉంటారు అనుకుంటా. చూద్దాం ఒకసారి. చూసినట్టయితే ఎస్టీ అయితే కొంతమంది మాత్రమే ఎస్టీ స్టూడెంట్ ఉన్నారు. సివిల్ ఇంజనీరింగ్ 2,07,679, ఎలక్ట్రికల్ త్రిబుల్ 2,30,622, కెమికల్ ఇంజనీరింగ్ 2,39,039, బయోటెక్ 2,64,033. ఈ విధమైన డేటా అయితే మరి ఉంది. ఆల్ ది బెస్ట్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇలాంటి అప్డేట్స్, సిశాబ్ సంబంధించిన కట్ ఆఫ్, జేఈ 2026 ఎస్పెషల్లీ జేఈ 2026 అప్డేట్స్ కూడా మనకి రావాలంటే మీరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఈ 2026 వాళ్ళు కూడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.